కాకుండా హోమ్ మినిస్టర్ ఒక్కరు ఏం చేయలేరు. ఎందుకంటే క్యాబినెట్ సమితి బాధ్యత, ముఖ్యమంత్రి ఆ నాయకత్వంలో ఉన్న అందరి క్యాబినెట్ సమితి బాధ్యత. దాన్ని పట్టుకొని ఒక మహిళని ఈ రకంగా అవమానించడం సరైనది కాదు. అప్పుడు అవమానించారు, ఇప్పుడు అన్న అప్పుడు బండారు సత్యనారాయణ అన్నప్పుడు మనం ఉన్నాం కదా, ప్రతి మాట్లాడినాం కదా, అది తప్పు ఇది తప్పు. అప్పుడు ఆ దేశాన్ని చూస్తుంటే ఇప్పుడు పాతగా లేకపోతే అసలు మహిళలు అవమానిస్తే కదా. చాలా మంది ఏమనుకుంటారు అంటే మహిళలు ఏంటంటే హోమ్ మేకర్ అని రాస్తున్నారు, లేకుంటే గృహిణి అని రాస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి హోమ్ మినిస్టరే మహిళ అంటున్నాను. అవును, నేను వాటి మీతో మాట్లాడుతున్న కూర్చొని నాకు వచ్చిన నా భార్య నా ఇంటి పనులను చూసుకొని నా పిల్లలు చాలా ముఖ్యమో చదువు చూసుకొచ్చి నేను మాట్లాడగలుగుతాను. అందుకని ప్రతి ఇంటికి హోమ్ మినిస్టరే మన మానవాళ్ళు. అది కాక ఆడవాళ్ళ పట్ల రాజకీయాల్లో చులకన భావం ఇంకా ఎక్కువస్తున్నట్టున్నాం. ఇప్పుడు మగవాళ్ళు రకరకాలుగా ద్వేషాలు ఎక్కువ వస్తారు కదా, మరి వాళ్ళ గురించి బాధ్యత ఎందుకు చెప్తలేదు? పోనీ వాళ్ళ గురించి మగవాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా ఒక టిప్ప బయట చేస్తున్నారు కదా. అసలు ఆవేదన ఏంటంటే మన తిట్లు చూడండి, ఎవరి నుంచి తిడుతున్నారు? మగవాడి మన కుటుంబ సభ్యుల నుంచి కదా, మనకు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా బయటకు లాగుతున్నారు కదా. అందుకని ఏమంటే కొంచెం రాజకీయాలకు తప్పలేకపోతే అరుణ గారు లాంటి మధ్య రాజకీయాలు రావడం జరుగుతుండే. రోజా గారు కావచ్చు, అరుణ గారు కావచ్చు, ఎవరైనా అందరూ విక్టిమ్స్ అంటున్నాం. ఈ విక్టిమ్స్ చేసేది ఎవరు? మనమే కదా, సమాజమే కదా అంటున్నాను. దయచేసి ఇటువంటి మాట్లాడు ఏం చేస్తారంటే ఇప్పుడు వన్ సైడ్ తీసుకోవడం కాదు, కానీ ఇద్దరి తప్పు ఉన్నప్పుడు కొన్ని ఆరవస్థ గురించి మాట్లాడవచ్చు, లేకపోతే ఇంకేదైనా మాట్లాడవచ్చు. జరిగినాయి కదా, దానికి చర్యలు ఉంటాయా లేవా అని ఆలోచించాలి తప్ప ఇప్పుడు మీరు చేశారు కంటే మేము చేశారు మీరు ఇదే జరుగుతుంది. ఆనాడు నుంచి ప్రత్యాపన పరమైన జరుగుతుంది. ఇవాళ జయలలిత విషయంలో, మాయావతి విషయంలో చూడండి, ప్రముఖ నాయకులు నిన్న మొన్న ఓడిపోయిన మమతా బెనర్జీ విషయంలో ఏం మాట్లాడుతున్నారు రాజకీయాలన్నీ కూడా. రాజకీయాలలో ఎప్పటికేమో మగవాడైతే ఎంత రికార్డ్ సతీష్ గారు వాడి అవినీతి ముద్ర పెట్టిన అనుకోండి, ఈ దుర్మార్గ రాజకీయాలు ఎందుకంటే మగవాడు కూడా అనుకుంటారు మగవాడి అవినీతి ముద్ర పట్టారు, ఆడవాళ్ళ మీద శ్రీకాంత్ ముద్ర దుర్మార్గమైన అంటే పూర్తిగా డిమోడల్ చేయడానికి, రాజకీయంలో దూసుకుపోతున్నాం డిమోడల్ చేయడానికి చెప్తారు. నేను ఇంకో మాటకు చెప్తున్నా, ఇప్పుడు మోయినద్దన్ గారు అయితే తీసుకునే విషయాలలో ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడారు, తప్పంటున్నాను. ఒకటేమో అప్పుడు హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే ఎట్లా ఉంటుంది చూపెడతా అన్నారు. నేను ఏమంటున్నానంటే అది బాడీ షేమింగ్ కాకపోవచ్చు, కానీ సమిష్టి బాధ్యతగా మీరు తీసుకుంటే ఎవరో కాకున్నారు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారికి తీసుకోవచ్చు, వద్దంటలేము. నిన్న కాక మొన్న కూడా ఈ దాంట్లో కూడా ఏమంటున్నాడు, నేను హోమ్ మినిస్టర్ చూపించేవాడిని అంటున్నారు. నేను ఏమంటున్నాను కొంచెం ఆవేశపూర్తిమైన మాట్లాడతా. పవన్ కళ్యాణ్ చాలా గౌరవపడి ఏం పెంచరు, దాని వాళ్ళ కూటమి ప్రభుత్వం రావడం పూర్తిగా పట్టుపత్తులు కాస్త కలపగలిగి దాన్ని కాదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 10 ఏళ్ళు కష్టపడ్డారు, 10 ఏళ్ళ తర్వాత ఆయన మీద అన్ని విమర్శలు